హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ లివర్ ఫ్రై చెప్తానండి. ఫ్రై అన్నాను కదా, ఎక్కువ నూనె పట్టదు, కొంచెం నూనెతో కూడా మనం టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి ఫ్రైకి. ఆ ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసానండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఒక కప్పుడు వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే దీనికి సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేగడం కోసం నేను ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి అంటారు కదా, అందుకని ఉప్పు యాడ్ చేశానండి. ఎప్పుడైనా ఈ ఫ్రైకి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. అప్పుడే మనకి ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఆ రంగులోకి ఉల్లిపాయలు వచ్చిన తర్వాత నేను పావు కేజీ లివర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పావు కేజీ లివర్ని వేసుకున్న తర్వాత ఎప్పుడైనా చికెన్ లివర్ని చేసుకున్నప్పుడు లివర్ని 5-6 టైమ్స్ బాగా కడగండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు యాడ్ చేస్తాను. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ లివర్ మగ్గడం కోసం నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పేసి కొంచెం మగ్గించాలి. ఇందులో మూత ఏం పెట్టనవసరం లేదండి. కొంచెం సిమ్లో కాదు, హైలో కాదు, మధ్యలో పెట్టుకొని ఫ్లేము అలా కలుపుకున్న తర్వాత చూసారా, కొంచెం ఆయిల్ కొవ్వు ఉంటుంది కదా, అలా రిలీజ్ అయింది కదా. అలా అయిన తర్వాత కొంచెం రోస్ట్గా వేగాలండి. అలా వేగిన తర్వాత ఈ లివర్కి ఫ్రైకి అలా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి. లోపల వరకు లివర్ కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ జీరా పొడి వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం ఇందాక ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. వేసుకుని ఇది మరీ అంత రోస్ట్ వద్దు, మరీ రోస్ట్ అవ్వకుండా ఉండకూడదండి. మరీ రోస్ట్ అవ్వకుండా ఉన్నా కూడా మనకి ఫ్రై కదా చేస్తాము, లోన్ లివర్ ఫ్రై అది చికెన్ కాబట్టి మనకి నీసు వాసన గట్రా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఎర్రగా వేపుకున్నాం అనుకోండి, మంచిగా మనకి ఫ్రై రెడీ అవుతుందండి. ఫైనల్గా దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి, సైడ్ డిష్ కింద అయినా తినచ్చు, లేకపోతే రసంలోకి, పప్పుచారులోకి అన్నిటికి ఇది సెట్ అయిపోతుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.